హాయ్! హలో! వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ముందుగా అందరికీ ఫ్రెండ్‌షిప్ డే శుభాకాంక్షలండి. అంటే హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే. అందరూ ఎలా చేసుకుంటున్నారో నాకు చెప్పండి. ఫ్రెండ్‌షిప్ అనేది ఫ్రెండ్స్ అనేది మనకు ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్కరు మారుతూ ఉంటారు కదా! లైక్ స్కూల్ డేస్, కాలేజ్ డేస్ వెన్ అదే ఇంజినీరింగ్‌లో గాని, డిగ్రీలో గాని, తర్వాత జాబ్‌లో గాని, ఆఫ్టర్ జాబ్ మనకి ఫ్రెండ్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటారు. సో, మనకి చిన్నప్పుడు ఉన్న ఫ్రెండ్స్ ఎవరైతే ఇప్పటికి టచ్‌లో ఉన్నారో వాళ్ళు రియల్లీ చాలా లక్కీ అండి. నాకైతే చిన్నప్పటి ఫ్రెండ్స్ అయితే ఎవ్వరు ఇప్పుడు టచ్‌లో లేరు. కొంతమంది ఇప్పుడైతే స్కూల్ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు టచ్‌లో. అదన్నమాట. సో, ఫ్రెండ్స్ అంటే మనం ఏవంటే షేర్ చేసుకోలేమో మన ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుంటాం కదా! కొన్ని. సో, రియల్లీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నవారందరూ చాలా లక్కీ అన్నమాట. నేను గూడా నేను పెద్దగా మింగిల్ అవ్వలేదు ఎవ్వరితో గూడా. అవుతాను గానీ, బట్ అంత క్లోజ్‌గా అవ్వలేననమాట. సో, నాకు గూడా కొంచెం ఫ్రెండ్ సర్కిల్ అయితే తక్కువే. ఉన్నంతలో కొంతమందయితే ఉన్నారు. ఒక 5, 6 ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. అదన్నమాట. సో, ఇదంతా సాటర్‌డే వ్లాగ్ నేను తీశాను. ఇంగా సాటర్‌డే అంటే ఫుల్ పని ఉంది. ఆ రోజైతే నేను పూజ చేయలేదండి. చెప్పాను గదా! నాకు కొంచెం బాగలేదని. ఎందుకులే మళ్ళీ కొంచెం ఫాస్టింగ్ ఉండాలి. వర్క్ ఎక్కువుంటది గదా! అని నేనైతే పూజ చేయలేదు. ఆ రోజు ఇలా లంచ్ అయితే నేను ప్రిపేర్ చేశాను. చపాతీ అయితే ముందు రోజు పిండుంటే అది చేసేసాను. ఇంగ పుదీనా పచ్చడి, పప్పు, దొండకాయ మా హస్బెండ్ అంటున్నారు చాలా టేస్ట్ అయితే బావుంది. పాలక్ పప్పు, దొండకాయ ఫ్రై అని. యాక్చువల్లీ నాకు పాలక్ పప్పు నేను బాగా చేస్తాను. అది కాంప్లిమెంట్ అంటే మా ఫ్రెండ్ చెన్నైలో ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక అక్క గూడా అన్నారనమాట. "బాగా చేస్తావు బావున్న పాలక్ పప్పు." మా హస్బెండ్‌కి గూడా బా నచ్చింది. ఆ రోజైతే పాలక్ పప్పు చేసేసి దొండకాయ ఫ్రై చేశాను. ఇంకా పుదీనా పచ్చడి చేశాను. అంటే ఆ రోజు చేయలేదు. ముందు రోజు ఉంటే ఇంక పచ్చడేసుకొని ఏదో ఒక పచ్చడి ఉంటేనే బావుంటది గదా! పప్పు కాంబినేషన్ ఉత్త పప్పు కన్నా పచ్చడుంటే కాంబినేషన్ అనేది బావుంటది. మా వాడికి గూడా పాలక్ పప్పు నెయ్యేసి పెట్టాను. ఇంగా ఆల్‌మోస్ట్ మేము తిన్నవే పెడతాను. ఏమంటే బాబుకి నెయ్యేసి కొంచెం లైట్‌గా కలుపుతాను. ఇంగా ఆ రోజు మార్నింగ్ ఏమైందంటే కాళ్ళెందుకో విరిగిపోయాయి పెడుతూనే. అదెందుకో అవి ఎప్పుడువో తెలియట్లేదు. అని ఆ రోజు ఇట్లా కవ్వ చేశాను. బట్ నాకైతే తిన్నప్పుడు నార్మల్ కవ్వకి, ఈ కవ్వకి డిఫరెన్స్ అయితే ఉంది. బట్ ఇది టేస్ట్ అయితే బావుంది గానీ, కొంచెం డిఫరెన్స్ ఉంది. సో, మా హస్బెండ్‌కి ఇచ్చాను టేస్ట్ చేయంటే, టేస్ట్ బావుంది. ఎంతైనా పాలతో చేసింది ఏదైనా బావుంటది గదా! అని బానే ఉంది టేస్ట్ అంటున్నా. బట్ టేస్ట్ డిఫరెన్స్ అయితే ఉంటది నార్మల్ కవ్వకి ఇది. ఇంగా ఈవినింగ్ క్లైమేట్ చాలా అంటే చాలా బావుందండి. ఎండ వచ్చినట్టే వచ్చి వర్షం పడింది. చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌లో సూర్యుడిని చూసాము. ఏమి వర్షాల్లో గాని అని ఇంక కొంచెం పని ఉంటే బయటికెళ్ళాననమాట. యాక్చువల్లీ అదేనండి కొంచెం ఆల్ట్రేషన్స్ ఇచ్చాననమాట డ్రెసెస్. ఇంకా అవి తీసుకొని రావడానికని ఎళ్ళాను. ఇంకా మా బాబు అయితే అక్కడ ఉన్నవన్నీ తగులుతున్నారు. తెలిసిందే గదా! పిల్లలు ఒక చోటుంటే ఒక అందాన ఉండరు. సరే వర్షం తగ్గింది. ఇంక బాబుని అలా తీసుకొనెళ్దాం. కొన్ని పూజా సామాగ్రి కావాలంటే అలా ఎళ్ళేసొచ్చాము. అలా అయితే స్మార్ట్ బజార్ ఉంటే దగ్గరలోనే ఒక జస్ట్ 5 మినిట్స్ అనమాట. ఎళ్ళేసి తెచ్చుకున్నాము. ఆఫర్ ఉంటాయి గదా! స్మార్ట్ బజార్‌లో కొంచెము అని ఎళ్దాంలే అని అలా స్మార్ట్ బజార్‌కెళ్ళి మాకు కావాల్సుకున్న ఒక 4 అదేనండి 4 థింగ్స్ అయితే తెచ్చుకున్నాము. దేవునికి కొన్ని అయిపోయినయి ఉంటే అవి తెచ్చుకున్నాం. ఇంగ మా వాడు చూడండి ట్రాలీ తీసుకొని అబ్బా! అక్కడ డ్రెస్సులన్నీ కింద వేయడము. కూర్చోడు ట్రాలీలో. అలా అయితే మేమైతే ఈవినింగ్ అలా షాపింగ్‌కెళ్ళేసి వచ్చామనమాట. అంటే షాపింగ్ అంటే పెద్ద షాపింగ్ ఏం కాదండి. ఇంట్లోకి కావాల్సినవే. అలా మా వాడికి కొంచెం టైమ్ పాస్ కూడా అవుతుంది గదా! అని అలా వెళ్ళేసి ఇంటికొచ్చానండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. లవ్ యూ ఆల్.